వీడియో ద్వారా 4 విషయాల గురించి అయితే మీతో మాట్లాడాలి, మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందులో మొదటిది వచ్చేసరికి చాలామంది కూడా ఎక్కువ మంది అంటే కామన్గా అడుగుతున్న డౌట్ వచ్చేసరికి ఆర్పిఎఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయా అని చెప్పేసి చాలామంది కూడా అడగడం జరుగుతుంది. అయితే మనకి 2024లో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కానిస్టేబుల్కి 4208 వేకెన్సీస్, అలానే సబ్ ఇన్స్పెక్టర్కి 452 వేకెన్సీస్, మొత్తం కలిపి 4660 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువే. మనకు 2018 నోటిఫికేషన్తో పోల్చుకుంటే అందులో సగమే ఉన్నాయి. అయితే ఆర్పిఎఫ్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు అనే డౌట్ అనేది ఎప్పుడు రైజ్ అయిందంటే, మనకి ఏఎల్పికి సంబంధించి వేకెన్సీస్ అనేవి మనకి ఇంక్రీజ్ చేశారు కదా, అప్పటి నుండి కూడా మనకి ఆర్పిఎఫ్ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ అనేది అయితే రైజ్ చేశారు. అయితే మనకి ఆర్పిఎఫ్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ రైల్వే నుండి అవును ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేసినప్పుడు అందులో అఫీషియల్గానే మనకు తెలియజేస్తారు. అంటే ఈ వేకెన్సీస్ అనేవి ఫైనల్ ఏం కాదు, మనకి రిక్రూట్మెంట్ సమయంలో ఏ సమయంలోనైనా, అది ఎగ్జామ్ అప్పుడు కానీ ఫిజికల్ అప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈ వేకెన్సీస్ అనేవి తగ్గించడమో పెంచడమో చేసే రైటు మనకి అడ్మినిస్ట్రేటివ్కి అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఒక పాయింట్ని అయితే మనకి మెన్షన్ చేస్తాడు. అలానే మన ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో కూడా అదే ఒక పాయింట్ వేకెన్సీస్ గురించి అయితే చూడవచ్చు. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది ఎప్పుడైనా జరగవచ్చు. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జరగవచ్చు, లేదా ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జరగవచ్చు. ఎప్పుడైనా మన మెరిట్ లిస్ట్ వచ్చే ముందు రోజైనా సరే మనకి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే అవ్వచ్చు. అయితే చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్తుంది ఏంటంటే ఆర్పిఎఫ్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు. అయితే మనకి ఆర్ఆర్బీ కానీ ఇంకా ఆర్పిఎఫ్ కానీ వేకెన్సీస్ గురించి ఇంక్రీజ్ చేసామని చెప్పేసి ఇంతవరకు కూడా అఫీషియల్గా ఎక్కడో కూడా మనకి ప్రకటించలేదు. మనకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో కానిస్టేబుల్కి 4208 వేకెన్సీస్, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్కి 452 వేకెన్సీస్, టోటల్గా కలిపి 4660 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఏదైనా సరే అఫీషియల్గా అప్డేట్ వచ్చినప్పుడు మాత్రం మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు నా వీడియో చూస్తున్నారంటే అందులో ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది అనే నమ్మకంతోనే చూస్తారు కాబట్టి నేను కూడా అంతే ఎఫర్ట్స్ ఇస్తాను వీడియో చేయడానికి. మనకి ఏదైనా అఫీషియల్గా తెలిసినప్పుడు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇప్పటివరకు అయితే మనకి అఫీషియల్గా రైల్వే బోర్డు నుండి అయితే ఎటువంటి ఆర్పిఎఫ్కి సంబంధించి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయడం అనేది ఎటువంటి ప్రకటన అయితే ఇవ్వలేదు. అంటే ఇక్కడ నేను 100% వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వని చెప్పట్లేదు. రైల్వే బోర్డు ఏ సమయంలో ఏ నిర్ణయం అని తీసుకుంటుంది, వేకెన్సీస్ మరి రైల్వే బోర్డు తీసుకునే నిర్ణయం మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పటివరకు అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు వేకెన్సీస్ గురించి. ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే నేను తెలియజేస్తాను. కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, వేకెన్సీస్ మనం ఇప్పటి వరకు ఏ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారో 4660 వేకెన్సీస్ అని ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి అవే వేకెన్సీస్ ఫైనల్ అని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ 4660తోనే కంప్లీట్ చేసి మనకి ఆర్ఆర్బీ క్యాలెండర్ ఇచ్చారు కదా, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వెంటనే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వస్తే ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఒకవేళ ఇన్ కేసు మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ యూజ్ అయింది కదా. అందుకని చెప్పి మీరు ఫైనల్ వేకెన్సీస్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే ఇంకా మీరు కట్ ఆఫ్లో ఈజీగా ఉంటారు. మనం మొన్నటి వరకు ఏమనుకున్నాం, రైల్వే నోటిఫికేషన్స్ రావట్లేదు అనుకున్నాం. ఇప్పటి వరకు కూడా 5 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ గ్రూప్ డి ఎన్టీపీసీ కూడా ఉన్నాయి. అంతా ఒకటే సిలబస్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అదే అర్థమెటిక్ రీజనింగ్, అదే జనరల్ సైన్స్, అదే జనరల్ స్టడీస్, అవన్నీ కామన్గా ఉంటాయి. కాబట్టి మన ప్రిపరేషన్ ఏదో ఒకదానికి యూజ్ అయ్యిద్ది. ఇంకా మీరు ఆర్పిఎఫ్కే నా గోల్, ఆర్పిఎఫ్ఏ నా ప్రాణం అనుకుంటే మీరు హార్డ్ వర్క్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ 4660 వేకెన్సీస్ ఉన్నాయి. కానీ కాంపిటీషన్ తగ్గట్టుగానే మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మనం హార్డ్ వర్క్ చేస్తే ఈజీనే. ఉద్యోగం సాధించడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరో ఏదో చేస్తారనేం కాదు, మనం ఎంతవరకు హార్డ్ వర్క్ చేసామనే దాని మీదే మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయా అవ్వని అని కాకుండా మన ప్రిపరేషన్ మనం చేద్దాం. ఆ తర్వాత ఇంక్రీజ్ అయితే ఇంకా హ్యాపీ, ఇంక్రీజ్ కాకపోయినా ఈ నోటిఫికేషన్లోనే నేను జాబ్ సాధించగలను అనే కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వండి. ఇది నా సజెషన్ అయితే. ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మన రైల్వేస్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ మంది నార్త్ వాళ్ళే ఉంటారు. మన సౌత్ వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ మంది కనిపిస్తారు. కానీ 2018 కూడా చాలామంది కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. చాలామంది కూడా అవేర్నెస్ వచ్చింది రైల్వే జాబ్స్ గురించి. అయితే ఒక రైల్వేస్ అనే కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఫెన్స్ అయినా ఇంకా సిఏపిఎఫ్ అయినా చాలా ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. అయితే మన సౌత్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, నువ్వేంటంటే డిగ్రీ పట్టాలు పొందే పనిలో బిజీగా ఉంటాం. 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ లేదా బీటెక్ తర్వాత ఎంటెక్, ఈ విధంగా చదువుకుంటా వెళ్తాం. ఆ డిగ్రీలో ఒక 4-5 డిగ్రీలు తెచ్చుకుంటాం. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన చేతిలో డిగ్రీలు తప్ప ఏ జాబ్ ఉండదు.
అప్పుడు అర్థమైద్ది. మళ్ళీ అక్కడ నుండి తిరిగి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తాం, కోచింగ్ సెంటర్లో కూర్చుంటాం. అప్పటికి చాలా ఒక 30+ ఏజ్ వచ్చేసిద్ది. అప్పుడు ఇంట్లో ప్రెజర్స్ ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒక ప్రైవేట్ జాబ్లో జాయిన్ అవుతారు. అటు పార్ట్ టైం జాబ్ చేస్తా, ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా. ఈ విధంగా రకరకాల స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తాం. మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చదివిన చదువుకి ఆ న్యాయం ఎప్పుడు చేస్తామంటే, మనం ఏదైనా ఉద్యోగం సాధించినప్పుడే ఆ చదువుకి మనం న్యాయం చేసినట్లు. మనం చేసే మిస్టేక్ అయితే ఇది. మన సౌత్ వాళ్ళం ఎక్కువ ఈ డిగ్రీలు పొందే పనిలోనే బిజీగా ఉంటాం, కానీ మనం ఏంటంటే ఒక మైండ్ సెట్లో ఉండిపోతాం. ఇంకా చదువైన వెంటనే జాబ్ వచ్చేసిద్దాం అనుకుంటాం, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే మన చేతిలో సర్టిఫికేట్స్ ఏమి ఉంటాయి, జాబ్ ఏమి ఉండదు. వీళ్ళు అలా కాదు. మన నార్త్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్ చదువుతారు, ఆ తర్వాత నుండి అప్పటి నుండి కూడా వాళ్ళు చదువుతో పాటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ మీదే ఉంటారు. వాళ్ళ ప్రిపరేషన్ కూడా అలానే ఉంటుంది. మన ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే, చదువులన్నీ కంప్లీట్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు చదువుతో పాటు లేదా 10th ఇంటర్ కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళు కాంపిటేటివ్లో కూర్చుంటారు. అది ఎస్ఎస్సి జీడీనో లేదా డిఫెన్సో ఇంకా పారామిలిటరీ ఏదైనా ఫోర్సో లేదంటే ఆర్పిఎఫ్ఓ లేదా రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పీనో ఏదో తగ్గ వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అంతే, ఏదో ఒక జాబ్ సాధించాలి. రైల్వేస్లో అవును, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సరే ఒక జాబ్ సాధించాలనుకున్నప్పుడు దాని మీదే కూర్చుంటారు. ఇంకా మనం ఏంటంటే డిగ్రీలు పొందే పనిలో బిజీగా ఉంటాం కాబట్టి మనకు కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇప్పుడు చాలామంది కూడా అవేర్నెస్ వచ్చింది. అంతకుముందంటే అంత ఆఫ్లైన్ ప్రాసెస్ ఉండేది. మనకి యూట్యూబ్లో కూడా రైల్వేస్ జాబ్స్ గురించి ఇంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు అయితే చాలామంది కూడా అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది తెలుసుకుంటున్నారు జాబ్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి, వీటన్నిటి గురించి. మనకు కూడా అవేర్నెస్ తెచ్చుకుని మీరు ప్రిపరేషన్ అనేది చదువుతో పాటే మన కాంపిటేటివ్ ఫీల్డ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే మనం తొందరగా సెటిల్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఎక్కువగా ఆలోచిస్తాం అనమాట. ఓవర్ థింకింగ్ అనమాట. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎక్కువ మంది కూడా కామెంట్లు అడుగుతున్నారు కదా, ఆర్పిఎఫ్ ప్రీవియస్ పేపర్స్ తెలుగులోనే కావాలి, తెలుగు మీడియం కావాలన్నా అని చెప్పేసి. అయితే ఈ తెలుగు మీడియం పేపర్స్ అయితే ఎవరి దగ్గర లేవు. ఎవరైనా ఉన్నా సరే వాటిని ట్రాన్స్లేట్ చేసి ఏదో విధంగా ఎడిట్ చేసి ఆ తెలుగులో ఇస్తున్నారు, కానీ ఒరిజినల్ తెలుగు పేపర్స్ అయితే ఎవరి దగ్గర లేవు. ఎందుకు లేవు? 2019లో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. 2022లో దానికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఆ టైంలో నేనేం చేశానంటే, మన వాళ్ళకి యూజ్ అవుతాయి ఆ పేపర్స్ అవన్నీ కూడా తెలుగు పేపర్స్ కలెక్ట్ చేద్దాము, ఒక 20-30 తెలుగు పేపర్స్ కలెక్ట్ చేద్దాము అని చెప్పేసి మనకి మెయిల్ ఐడికి పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లోనే. అయితే ఎవరు కూడా పంపలా. ఒకే ఒక బ్రదర్ అయితే మనకి షేర్ చేయడం జరిగింది ఆ పేపర్ PDF. అయితే ఇంతకుముందంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి పేపర్ చేతికి ఇచ్చేసేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకేంటంటే కీ రిలీజ్ చేసినప్పుడు ఒక 10 days 15 days ఆ లింక్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. అప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా లేదంటే అప్పుడు ఆ పేపర్ అనేది ఆ లింక్ క్లోజ్ అయిపోతే మళ్ళీ రాదు మనకి. కానీ మన వాళ్ళు ఏంటంటే, వాళ్ళ పేపర్ ఇస్తే ఎక్కడ ఏమైపోయిద్దో, వాళ్ళకి వచ్చే జాబ్ రాకుండా పోయిద్దో అని ఇలా ఓవర్గా ఎక్కువగా థింక్ చేస్తారనమాట. కానీ నార్త్ సైడ్ వాళ్ళు అలా కాదనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఒకళ్ళకో షేర్ చేసుకోవడమో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కలెక్ట్ చేసుకోవడమో ఏదో విధంగా వాళ్ళందరూ కూడా పేపర్స్ కలెక్ట్ చేసుకుని అవి నెక్స్ట్ రిక్రూట్మెంట్కో లేదా ఆ పై నెక్స్ట్ రిక్రూట్మెంట్కో లేదా వాళ్ళ బ్రదర్స్కో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కో ఎవరికో ఇచ్చి ఈ విధంగా హెల్ప్ చేస్తారు. చూద్దాం, ఈసారి రిక్రూట్మెంట్కి అయినా సరే కొన్ని పేపర్స్ అనేది కలెక్ట్ చేద్దాం తెలుగు మీడియంలో. మన నెక్స్ట్ వచ్చే వాళ్ళకైనా లేదా మళ్ళీ ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు మనం కలెక్ట్ చేసి ఫ్రీగా ఇచ్చేవే. ఎవరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోం. ప్రతిదీ కూడా మీకు నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఏ మెటీరియల్ ఇచ్చినా, ఏ PDF ఇచ్చినా ఫ్రీగానే ఇస్తాను. ఏమీ అవసరం లేదు. మీరు ఒకసారి ఆలోచించి మన నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం యూజ్ అయ్యిద్ది. దాని గురించి కొన్ని నెక్స్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని పేపర్స్ అయితే కలెక్ట్ చేద్దాం. మీరు ఫ్రీగా ఇస్తే తీసుకోరు కదా. ఇదే పేపర్స్ ఎవరైనా PDF ₹10, ₹20, ₹100 అమ్మేస్తే మాత్రం అవి కొని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రీగా ఇచ్చినవి ఎవరికి కూడా నచ్చవు అనమాట. సరే, ఒకసారి ఆలోచించండి దాని గురించి. ఆలోచించి నెక్స్ట్ మనం అందరం కూడా అనుకుంటే ఆ పేపర్స్ కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మోడల్ తెలుస్తుంది. నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ పేపర్ లెవెల్ తెలుస్తుంది. తెలుగులో ఉంటే అదొక తెలుగు మీడియం వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు. ఒకసారి దాని గురించి ఆలోచించి మీరు చేయాలనుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని పేపర్స్ షేర్ చేయండి. లేదు వద్దు అనుకుంటే అది మీ ఇష్టం. ఇంకా మనం చేసే మిస్టేక్స్ ఇవే. మన దగ్గర నాలెడ్జ్ ఉండేది, డెడికేషన్ ఉండేది, డిగ్రీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ప్రిపేర్ అయ్యే టైంకి ఏంటంటే సరైన సపోర్ట్ అనేది ఉండదు. ఎందుకంటే అందరు సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు కాబట్టి ఎడ్యుకేషన్తో పాటుగానే మనం కాంపిటేటివ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం మంచిదని. మీరు కాంపిటేటివ్ జాబ్ సాధించాలి, యూనిఫామ్ జాబ్ సాధించాలన్నప్పుడు ఎంత తొందరగా మేల్కుంటే అంత మంచిదన్నమాట ఈ కాంపిటేటివ్ ఫీల్డ్. ఎందుకంటే రోజు గడిచే కొంది మన ముందు పుట్టి పెరిగిన వాళ్ళే మన కాంపిటీషన్ అవుతారు. కాబట్టి మీరు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండడం మంచిదని నా సజెషన్. ఇంకా కరెంట్ అఫైర్స్ మన RPF
కానీ రైల్వే జాబ్స్కి దేనికైనా సరే కరెంట్ అఫైర్స్ అనేవి ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్ నుండి ఏ టాపిక్స్ చదవాలని చెప్పేసి ఆ వీడియో చేశాను. ఒకసారి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఏంటంటే మన ఆర్పిఎఫ్కైనా ఏ జాబ్కైనా మన రైల్వేస్కి సంబంధించి దేనికైనా సరే కరెంట్ అఫైర్స్ మినిమం 1 ఇయర్ అయితే కంపల్సరీ చదవాలి. మనకి 2025లో ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కనుక జరిగినట్లయితే ఈ 2024 కరెంట్ అఫైర్స్ మొత్తం చదవాలి అప్ టు ఎగ్జామినేషన్ వరకు. ఇంకా నేను 2023 కూడా చదువుకుంటానంటే ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే మనకి ఆ ఎగ్జామినేషన్ టైంకి ఎక్కడి నుండి ఏ క్వశ్చన్ అడుగుతాడో చెప్పలేం కాబట్టి ఇంకా కొంచెం మంచిదే చదువుకుంటే 2023 కూడా చదువుకుంటే మంచిదే. మినిమం 1 ఇయర్ అయితే కంప్లీటెడ్గా చదవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ వరకు కూడా రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉండాలి. నెక్స్ట్ రన్నింగ్ ఎప్పటి నుండి ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ ఆ రన్నింగ్ గురించి వీడియోస్ కానీ ప్రిపరేషన్ గురించి కానీ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే అయితే మనం రన్నింగ్ ఎప్పటి నుండి ప్రాక్టీస్ చేయాలంటే సబ్ ఇన్స్పెక్టర్కి అయితే రన్నింగ్ అనేది ఈజీ, కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగానే కొట్టవచ్చు. అబ్బాయిలకి నేను చెప్పేది 6 నిమిషాలకి అంటే ఈజీగానే కంప్లీట్ చేయవచ్చు. ఆ తర్వాత అలానే అమ్మాయిలకి అయితే 800 మీటర్లు 4 నిమిషాలు. ఆ తర్వాత కానిస్టేబుల్గా కొంచెం హార్డ్గా ఉంటాయి ఈవెంట్స్ అనేవి. అబ్బాయిలకి మనకి 1600ని 5 నిమిషాలు 40 సెకండ్లోపు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత లాంగ్ జంప్ 14 అడుగులు కంప్లీట్ చేయాలి. ఈ కొంచెం ఈ 2 ఈవెంట్స్ కూడా కొంచెం హార్డ్ అనమాట. అంటే ప్రాక్టీస్ చేస్తే ఈజీలే కానీ కొంచెం మనం కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫిజికల్కి కూడా రెగ్యులర్గానే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎగ్జామ్తో పాటుగా మీరు ఫిజికల్కి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లేదు నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆర్మీ రన్నింగ్ కొట్టున్నాను చాలు నాకు అంటే ఆర్మీది ఇది ఒకటే టైమింగ్ అనమాట. మీరు దానికి ప్రిపేర్ అయ్యి మీరు ఫిట్గా ఉండి నేను కొట్టగలను కాన్ఫిడెన్స్ ఉంటే ఎగ్జామ్ మీదే ఫోకస్ చేయండి. లేదు నేను ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలి, నా టైమింగ్ 6 నిమిషాలు లేదా 7 నిమిషాలు 8 నిమిషాలు పడిపోతుందంటే మీరు ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకు ఇక్కడ 5 నిమిషాలు 30 సెకండ్లు ఇక్కడ గ్రౌండ్లో పడితేనే మీకు ఆర్పిఎఫ్ మన ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ రన్నింగ్ కొట్టగలం. దాన్ని మైండ్లో పెట్టుకుని ఇక్కడ 5:35కే అంటే 5 నిమిషాలు 30 సెకండ్లకే మీరు 1600 మీటర్లు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత 14 అడుగులు లాంగ్ జంపు. మీరు రన్నింగ్ కొట్టినా సరే ఆ లాంగ్ జంప్లో కూడా ఫెయిల్ అవుతారు కొంతమంది, దాన్ని కూడా చూసుకోవాలి. 14 అడుగులు అంటే ప్రాక్టీస్ ఉండాలి ఖచ్చితంగా. ఇంకా అమ్మాయిలు ఎక్కువగా భయపడేది హై జంప్. ఎవరైతే హై జంప్ గురించి భయపడుతున్నారో ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఎందుకంటే ఆ టయానికి సడన్గా వెళ్ళి దూకేయాలి లేదా సడన్గా వెళ్ళి పరిగెత్తి రన్నింగ్ కంప్లీట్ చేసేలాంటి అవ్వదు. ఎందుకంటే ఇది మనకి ప్రతిదీ కూడా ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక రోజుతో అయ్యేది కాదు. కాబట్టి ఈవెంట్స్ అనేవి మీరు ముందు నుండే ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. ఆర్పిఎఫ్ ఈవెంట్స్ అనేవి కంపేర్ టు అదర్ జాబ్స్తో పోల్చుకుంటే కొంచెం హార్డే, అంటే ఆర్మీ ఈక్వల్ టు ఆర్మీ రన్నింగ్ అనమాట. ఇంకా ఎస్ఎస్సి జీడీకి నేను 5 కిలోమీటర్లు కొట్టే 1600 ఏముందలు అనుకుంటే ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్లు కొట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా 1600 షార్ట్ రన్నింగ్ కొట్టమని కొట్టలేరు. కానీ 1600 5:30 లేదా 5:45 ఎవరైతే కొడతారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 5 కిలోమీటర్లు ఈజీగా కొట్టవచ్చు. ఎందుకంటే షార్ట్ రన్నింగ్ అనేది చాలా హార్డ్గా ఉండిద్ది, మన ప్రాక్టీస్ని బట్టి ఉండిద్ది. కాబట్టి మీరు లాంగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి మంచిదే, కానీ మనకి 1600 మీటర్లను 5:30 సెకండ్లు కంప్లీట్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిది. రన్నింగ్ ప్రాక్టీస్ కూడా మీకు ఎవరికైతే ప్రాక్టీస్ లేదు, ఎవరికైతే భయపడుతున్నారో రన్నింగ్ గురించి, అబ్బాయిల గురించి మెయిన్గా, ఎందుకంటే కొంచెం వాళ్ళకే హార్డ్. అమ్మాయిలకి కూడా అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు థింక్ చేసే దానిలో అయితే వాళ్ళకి కష్టమేలే. మనకేంటంటే ఇక్కడ 5:45 కాబట్టి ఇప్పటి నుండే మీరు ప్రాక్టీస్ చేయడం మంచిది అనమాట. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను రన్నింగ్ గురించి, ఇంకా చేస్తాను ప్రాక్టీస్ గురించి. ఇవన్నీ కూడా మనం పరిగెట్టేటప్పుడు మన బాడీ మూమెంట్ని బట్టి చెప్పవచ్చు మన రన్నింగ్ ఎంతలోపు కొట్టగలం ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మధ్యలో ఎవరికైతే డౌట్ ఉందో. ఇంకా నెక్స్ట్ మన డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఒక టాపిక్ గురించి వీడియో చేసేటప్పుడు ఈ డౌట్స్ మీరు కామన్గా అడిగే డౌట్స్ అన్నీ కూడా ఆ వీడియో మధ్యలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేస్తాడో ఆ తర్వాత వెంటనే 1 మంత్లో కీ ఇచ్చిన వెంటనే మనకి ఈవెంట్స్ పెట్టేస్తాడు. 1 or 2 మంత్స్లో మనకి ఈవెంట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే 1:10 రేషియోలో తీస్తాడు. ఆ తర్వాత ఎవరైతే ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతారో మనకి సెకండ్ థర్డ్ లిస్టులు కూడా ఉంటాయి ఈవెంట్స్కి. కాబట్టి మనకి 1 or 2 మంత్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన 1 or 2 మంత్స్లో ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. రిక్రూట్మెంట్ అయితే ఎగ్జామ్ కంప్లీట్ అయితే చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. ఇప్పుడు 46,000 మందికి ఆల్ ఇండియా లెవెల్లో ఈవెంట్స్ ఎక్కువ రోజులే మాట, మహా అయితే 10 days పడతాయి. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఎక్కువ డిస్క్వాలిఫై అయితే వెంటనే సెకండ్ లిస్ట్ ఇస్తాడు. వాళ్ళు ఏదైనా కట్ ఆఫ్ తగ్గిన వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది, లేదా ఇంకా థర్డ్ లిస్ట్. ఆ విధంగా ఈవెంట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఈవెంట్స్ కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్, మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రైనింగ్. ఇది ప్రాసెస్. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే ఎక్కువ టైం ఏం తీసుకోడు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ గురించి కానీ ఇంకా మన ఫిజికల్ ప్రాక్టీస్ గురించి కానీ ఇంకా ఏదన్నా మన రిక్రూట్మెంట్కి కానీ అప్డేట్ ఏదైనా వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.